బీసీలకు అండగా నిలబడాలనే లేకపోతే బీసీల తరపున చేస్తున్న కార్యక్రమాలకి మీలో స్ఫూర్తి నింపింది ఎవరు? నా దృష్టికి వచ్చి నా దగ్గరకు వచ్చిన వాళ్ళే కాకుండా నా దృష్టికి వచ్చినటువంటి ఎవరికి ఏ ఇబ్బంది కానీ ఏ ఆపద కానీ ఉంటే తెలుగుదేశం ఓడిపోయినప్పుడు మీరు ఎవరి వైపు చేశారు? కామినేని గారికా టీడీపీకి? 4 ఎలక్షన్స్ 2 సార్లు బీజేపీ తరఫున 14లో కామినేని గారు పోటీ చేస్తున్నారు, ఇప్పుడు మన కామినేని గారు పోటీ చేస్తున్నారు. మిగిలిన 2 సార్లు కూడా టీడీపీని పోటీ చేస్తున్నారు. ప్రతి గ్రామం కూడా అప్పుడు కూడా తిరుగున్నాము. ఇక్కడ బీసీలు ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు? మీరు బీసీ సమాఖ్యలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ బీసీలకి జరగాల్సినటువంటి న్యాయం ఎక్కడా కూడా రాజకీయంగా పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు. బీసీల వెనకాల నిలబడాలి అనే అంశానికి మిమ్మల్ని పురుగొల్పిన కారణాలు ఏంటి? నా వంతు సాయంగా అందరినీ కలుపుకుంటూ బీసీలకి నేను చేయగలిగినటువంటి అంటే నియోజకవర్గంలో బీసీల్లో సరైన సమర్థులు లేరని కామినేని గారిని తెచ్చుకున్నారు. కామినేని గారు ఉంటే అభివృద్ధి బాగుంటుంది. ఆయనకున్నటువంటి పరిచయాలతో, ఆయనకున్నటువంటి మంచితనంతో ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా మీరు మండలం నుంచి జెడ్పీటీసీగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన అంశం అట్లా మీరు తెలుగుదేశం పార్టీలో పదవి తీసుకోపోవడానికి కారణం ఏంటి? ప్రజల అభిప్రాయం అయితే ఉందండి. నేను నలుగురికి మంచి చేస్తూ నలుగురికి ఉపయోగపడుతూ ముందుకెళ్తున్నాడు వీడికి ఏదైనా కాస్త పదవి ఉంటే ఇంకా 10 మందికి ఎక్కువ సాయం చేయగలుగుతాడు కదా, ఇటువంటి వాడికి పదవి ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రజల్లో యొక్క నానుడు ఉంది. అంటే ప్రజల్లో మీ పరిపాలన పట్ల ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ఏదైనా నెగిటివ్ విషయాలు మీరు ఏమైనా గమనించారా? ఏదైతే హామీలు ఇచ్చున్నారో సూపర్ 6 పథకాలు, ఆ సూపర్ 6 అన్నీ కూడా అమలులోకి వచ్చినాయి. అవి కాకుండా మీ ప్రాంతానికి బ్యానర్లకు సంబంధించి పబ్లిసిటీ కాకుండా మీ ప్రాంత ప్రజలకి మీరు ఏం చేయగలిగారు? చేసిన అంశాలు ఏంటి? ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండి క్రిటికల్ పొజిషన్లో హాస్పిటల్స్లో ఉంటే నేను కానివ్వండి, నా యువత కానివ్వండి, నా బిఎస్ఆర్ ఆర్మీ కానివ్వండి, గత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఏం చేయలేకపోయారా కైకలూరు నియోజకవర్గానికి? ప్రజలకు సమన్యాయం జరగకపోబట్టే ఇంత భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని మా కామినేని గారు 45,000 పైచులకు రికార్డు స్థాయిలో మీ వెనక నిలబడ్డ ఆర్మీ యువత కోసం ఏమైనా కార్యక్రమాలు కానీ వాళ్ళ బాగుపడడానికి, వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు స్థిరపడడానికి మీరు ఏమైనా చేయగలిగారా? వాళ్ళ యొక్క ప్రతి కుటుంబంలో కూడా నేను ఒక్కడిని, నన్ను ముందు పెట్టి నడిపిస్తున్నారండి వాళ్ళు. వాళ్ళ యొక్క ప్రతి కుటుంబంలో కూడా నేను ఒక్కడిని, వాళ్ళ అన్ననో తమ్మునో, నా ఆర్మీతో పాటు ఆ కుటుంబం కూడా ఇప్పుడున్న చెడుని కానివ్వండి, తప్పును కానివ్వండి సహించలేదు. ఇంకా అప్పటికప్పుడు ఇక అంతే, ఆ పాపం వచ్చేస్తుంది, నేను కంట్రోల్ చేసుకుని పాపం. కొల్లేరు కాంటుకు సంబంధించి అంశంలో కూడా రొయ్యల చెరువులు కావచ్చు, చేపల చెరువులు కావచ్చు, ఈ అంశంలో ఎక్కువ ఆక్రమణలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇప్పుడు వార్తలు నిలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆదాయ వనరులే చేపల చెరువులు, రొయ్యల చెరువులు. స్టేట్గా కానీ సెంట్రల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అంటే ఎన్నో వేల ఎకరాలు అన్యక్రాంతం అయిపోయాయని చెప్పి, అలాగే సరస్సును ఆక్రమించేసి కట్టలు కట్టేసి చెరువులు రూపొందించారని, దీని మీద ఎమ్మెల్యే గారు ఏం చర్యలు తీసుకున్నారు? ఏం స్టాండ్? కొల్లేరులో ఎన్నో గ్రామాలు కొల్లేరు మీద ఆధారపడి వాళ్ళ జీవనం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఆల్టర్నేటివ్ ఇన్కము లేదండి. కొల్లేరు గ్రామాల్లో వాళ్ళు కంప్లీట్గా కొల్లేరు మీదే ఆధారపడి. ప్రతిపక్ష పార్టీ మీద గతంలో చాలా ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి ఏమైనా చర్యలు ఉపక్రమిస్తే ఏ దశలో ఉన్నాయి? వాటిని కక్ష సాధింపు చర్యగా ఎటువంటిది కూడా ఇండివిజువల్గా ఎవరి మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోదు. చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడిపోయినాయి. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్స్ వరకు డబ్బుతోనే జరుగుతూ ఉన్నాయి. మీ సిద్ధాంతాలు కావచ్చు, ఎంతవరకు రాజకీయాల్లో మీరు మార్పు తీసుకురాగలరు అనుకుంటున్నారు? పాత పద్ధతి ప్రకారము సేవా దృక్పథంతోనే రాజకీయంలోకి రావాలా. ఈ మధ్య యువత కూడా బాగా ముందుకు వస్తుందండి. రాజకీయంలోకి సేవా దృక్పథంతో వచ్చి సేవ చేసే వాళ్ళనే. ఇక్కడ విద్యా వైద్యానికి ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి? మన యొక్క 2 స్టేట్లలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ లేని విధంగా
అంత క్వాలిటీతో కట్టడం జరిగిందండి. హెల్త్ విషయంలో